ఎక్కువ మాట్లాడతాడు. అంటే లోపల ఉన్న ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఆయనే భరించుకుంటాడు. ఆయన కష్టాలు ఆయనే పడతాడు, ఎవరిని పడమన్నాడు. బయట తెలియనివ్వకుండా. తెలియనివ్వకుండా. అది ఆయన ఒకటి, అది బాగా నచ్చిన విషయం అదొకటి. ఇంకో విషయం ఏంటంటే ఈజ్ అ గ్రేట్ ఫైటర్ వితౌట్ ఎ వెపన్. చాలా గొప్ప ఫైటర్, నో డౌట్ ఇన్ దట్. ఎంతమంది జీవితాలను మార్చాడు ఆయన. అంటే ఉన్నటువంటి కమ్యూనిస్ట్ కదా వీడు కాంగ్రెస్ పోతున్నాడు ఏంటని ఒక మీకు అనుమానం రాదు. మన హ్యూమన్ బీయింగ్, హౌ అబౌట్ ఎ హ్యూమన్ బీయింగ్. ఇవాళ పొలిటికల్ పార్టీలు ఫెయిల్ అవుతున్నాయంటే దానికి కారణం ఏంటంటే హ్యూమనిజం లేదు, మానవతావాదం తగ్గిపోతుంది, రోజు రోజు తగ్గిపోతుంది. అంటే పివి నరసింహారావు గారిలో ఎన్నో అంశాలు ఉన్నాయి సార్. మీ సినిమాలో ఏ అంశం గురించి చెప్పబోతున్నారు, ఏ అంశం గురించి చూపించబోతున్నారు? అంటే ఒక అంశం అని కాదు, పర్టికులర్లీ ఆయన క్యారెక్టర్ మీద, మెయిన్గా ఆయన క్యారెక్టర్లో పడ్డ కష్టాలు, ఆయన బాధలు, ఇవన్నీ. దీంతోపాటు తర్వాత మోస్ట్ థింక్ లార్జెస్ట్ కాంగ్రెస్ పొలిటికల్ పార్టీ ఇస్ కాంగ్రెస్. సో మెనీ లీడర్స్ ఇన్ వన్ పార్టీ, కొన్ని వేల మంది నాయకులు ఉన్నారు దాంట్లో. అందరినీ తను మేనేజ్ చేసుకుని. అంటే ఆయన జీవిత చరిత్రని 2 గంటలన్నరలో 3 గంటల్లో చూపించేది సరిపోదండి, చాలదు. అంతే ఏ అంశాలు మీరు మెయిన్గా తీసుకుని చేస్తున్నారని అడుగుతున్నాను. చెప్తాను కదా మీ అందరికీ చెప్తాను, నేను చెప్తాను కదా. ఇప్పుడు కాదు నేను చెప్పాను కదా ఇందాక. మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత నేను ఇమ్మీడియట్ మీడియా దగ్గరికి వస్తాను. దాంట్లో రహస్యం ఏం లేదు, మీరు అందరూ లంచ్కి కూడా ప్రిపేర్ అయ్యారండి అని చెప్తాను నేను అప్పుడే. లంచ్కి ప్రిపేర్ అయ్యారండి అని చెప్పి నేను మీకు కరెక్ట్గా చెప్తాను మొత్తం. ఎప్పుడు వెళ్తుంది సార్ సెట్ మీదకి? నాకు ఒక 3-4 months పడుతుంది. ఫస్ట్ వెర్షన్. నేను రిలీజ్ ప్లాన్ చేసింది ఏంటంటే 28, నెక్స్ట్ 28. 2028కా? నెక్స్ట్ 28. ఈ 21 ఇది అంటే 7 years సరిపోద్ది. దానికి అంటే కాన్ఫ్లిక్ట్ యాక్టర్ని సెలెక్ట్ చేయడానికే సరిపోద్ది. ఇప్పటికి మాకు ఏమిటంటే మా రమేష్ నాయుడు పట్టుకొచ్చింది ఒక ప్రణబ్ ముఖర్జీని పట్టుకొచ్చాడు, అచ్చం అలాగే ఉంటాడు, ఇటు అనమాట. ఒకడు దొరికేశాడు, ఇంకా దొరకాలి. 2-3 ఉన్నారు, ఇంకా జస్ట్ సెర్చింగ్. అంటే ఈ వయసులో ఈ ఏజ్లో మీ ఆలోచన రావటం, మీరు కథని ఇవ్వటం, ఓకే మీరు డైరెక్ట్ చేయాలని అంత అలా ఎనర్జెటిక్గా మళ్ళీ ఆ కసి పడతాలా, దానికి ఏంటి సార్ మీ ధైర్యం అసలు? నాకు చెప్పాను కదా సినిమా అంటే పిచ్చి అని. సరే పిచ్చి కొంచెం ముదిరింది అంతే, అంతకంటే లేదు. నిజంగా అంటే అందరూ కూడా, నా వైఫ్ కూడా అడుగుతుంది అది, ఇప్పుడు కావాలంటారా, మనకేం లోటు లేదు కదా, ఇప్పుడు ఎందుకు, పిల్లలు బాగున్నారు, పిల్లలు బాగా చూస్తున్నారు, చేయాలంటారా, చేయకపోతే మనం. ఇప్పుడు ఎంత ఏజ్ ఎంత సార్ మీది? ఎంతో కొంత. ఎందుకంటే అమ్మాయిలు అయితే అడగకూడదు, అబ్బాయిలు అడగచ్చు కాబట్టి ధైర్యంగా అడిగేశాను మేము. అదే లేదు కానీ 1947.